రాజమండ్రిలో డిప్యూటీ సీఎం టౌన్ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. సీతానగరం మండలం వెంకట్ నగర్లోని ఘాట్లను పరిశీలించారు పవన్. అనంతరం ఉభయ గోదావరి జిల్లాల జనసేన ముఖ్య కార్యకర్తలతో షెల్టర్ హోటల్లో సమావేశం కానున్నారు. ఇక తర్వాత ఉభయ గోదావరి జిల్లాల జనసేన ఎమ్మెల్యేలు నాయకులతోనూ పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. పార్టీ బలోపేతంపై నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆయన అడిగారు కదా పేరు వాడు వస్తాడు మేడం ఆయన రాలేదు. ఇక రాజమండ్రిలో రెండో రోజు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. మాధవి, రెండో రోజు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కొనసాగుతుంది. అయితే నిన్న నుంచి కూడా గత 2 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అధికారుల పనితీరుపై పూర్తి స్థాయిలో అసంతృప్తిని అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి కలుషితం జరిగే అంశాలపై పూర్తి స్థాయిలో పరిశీలన అయితే మాత్రం పవన్ కళ్యాణ్ రెండో రోజు కూడా ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఈ రోజు రాజమండ్రి పేపర్ మిల్లు పరిసర ప్రాంతము, వెంకట్ నగర్ పరిసర ప్రాంతంలో పేపర్ మిల్లు నుంచి వచ్చే వ్యర్థాలు గోదావరి నదిలో కలిసే ప్రాంతాన్ని అయితే మాత్రం క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అధికారులపై పూర్తి స్థాయిలో మండిపడిన పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అధికారులు వ్యవహరిస్తున్న తీరు, గోదావరి కలుషితం అవుతున్న పరిస్థితిని పవన్ కళ్యాణ్ అయితే చూసి నిర్ఘాంతపోయారని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే కన్న తల్లి లాంటి గోదావరి నదిని కలుషితం చేస్తుంటే ఏం చేస్తున్నారు, కలుషిత తల్లిగా కూడా గోదావరి నదిగా మార్చే మీ పనితీరు ఉందని చెప్పి అధికారులపై మండిపడ్డ పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పేపర్ మిల్లుకి సంబంధించి సుమారు 500 కోట్ల ఆదాయం వస్తుంటే 13 కోట్లు ట్యాక్స్ కట్టించలేకపోయారా అని అధికారుల పనితీరుపై అసంతృప్తి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గోదావరి నదికి సంబంధించి కలుషితం కాకుండా కలుషిత రహితంగా గోదావరిని తయారు చేసేందుకు పవన్ కళ్యాణ్ అయితే కంకణం కట్టుకున్న పరిస్థితిలో పనితీరుని అయితే మాత్రం చూస్తున్నారు. అయితే గోదావరి ఏ ప్రాంతంలో అయితే కలుషితం అవుతుందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. నిన్న కూడా అధికారులకి కొన్ని సూచనలు అయితే చేశారు. అదే క్రమంలో ఈ రోజు కూడా రెండో రోజు పర్యటన కూడా కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. అయితే వెంకట్ నగర్ నుంచి ఇప్పుడు సీతానగరం మండలం ములకల్లంక కూడా వెళ్లే అవకాశం అయితే మాత్రం ఉంది. ఆ పరిసర ప్రాంతంలో కూడా గోదావరి పరిస్థితులను కూడా పరిశీలిస్తారు. అనంతరం ఇటు కీలక కార్యకర్తలతో సమావేశం అవుతారు షెల్టర్ హోటల్లో. అనంతరం ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు స్థానిక నాయకులతో కూడా సమావేశమై దశాదిశ నిర్ణయం అయితే మాత్రం చేయనున్నారని కూడా చెప్పుకోవచ్చు. పార్టీని బలోపేతం చేసేందుకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇటు కూటమి నేతలతో ఏ విధంగా వ్యవహరించాలి, కూటమి నేతలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా జనసేన నాయకులు కార్యకర్తలు ఏ విధంగా ముందుకు సాగాలనే అంశంపై దశాదిశ కూడా వాళ్ళకి నిర్దేశించే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి. అయితే ప్రస్తుతానికి అత్యంత కీలక సమావేశంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే సినీ పెద్దలతో కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో షెల్టర్ హోటల్లో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలతో కూడా భేటీ కానున్నారని చెప్పుకోవచ్చు. అంటే గత 2 సంవత్సరాల తర్వాత ఈ రోజైతే మాత్రం పవన్ కళ్యాణ్ సినీ పెద్దలతో కూడా భేటీ అయ్యే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి. సతీష్, అంటే ఈ 2 రోజుల పర్యటనలో డిప్యూటీ సీఎం కూడా నిన్న సహనాన్ని వ్యక్తం చేశారంటే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి 7,000 వరకు కూడా పనులు. అలాగే ఈ రోజు చూస్తే జిల్లా కలెక్టర్ పైన కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తుంది. సో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉండొచ్చు? ఖచ్చితంగా. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం రాబోయే సంవత్సరంలో జరిగే పుష్కరాలు అయితే మాత్రం కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పుష్కరాలకు సంబంధించి కలుషిత రహిత పుష్కరాలు నిర్వహించే విధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా పుణ్య స్నానాలు ఆచరించేందుకు మంచినీరు అందించేందుకు అయితే మాత్రం కూటమి ప్రభుత్వం పని చేయాలని చెప్పి అధికారులకు సూచన చేయడం జరిగింది. ఇదే అంశంపై పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చాలా సీరియస్ గా అయితే ఉన్నారు. ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా పుష్కరాలకు సంబంధించి జరుగుతున్న పనులపై అధికారుల పనితీరుపై అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. వాళ్ళ మీద సీరియస్ కూడా అయిన పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పొచ్చు. ఇంకా 1 సంవత్సర కాలంలో 7,000 పనులు ఎలా చేస్తారో ఈ సమయం ఎలా సరిపోతుందని చెప్తా వాళ్ళకి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేయనున్నారు. జిల్లాలకు సంబంధించి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి
పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. దాంతో పాటు అంటే ఈ పుష్కరాలు అయ్యేంత వరకు కూడా ప్రతి నెల మూడు సార్లు విజిట్ చేస్తానని, 3 సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నిశ్చితంగా కూడా పరిశీలిస్తానని చెప్పి ఏది కూడా ఏ పని కూడా తాత్కాలికంగా మాత్రంగా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. అభివృద్ధి అనేది కేవలం రాజమండ్రికే కాదు, 6 జిల్లాలలో కూడా సుమారుగా 200. రైట్, థ్యాంక్ యూ సతీష్.